నేను మీ పల్లెటూరు రాజు. చూడండి వరి చేను అనేది శుభ్రంగా ఎలా పడిపోయిందో. అలా ఇంచుమించు ఒక 5 ఎకరాలు ఉంటుందండి వరి చేను అనేది. ఇక్కడ అన్ని ప్లేసులు ఇలాగే పడిపోయింది. ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు రాజు. ప్రజెంట్ మనం వరిసేలో పడిపోయిన చేలో ఉన్నాం. నిన్నటి నుంచి కురిసిన వర్షానికి చేను అనేది ఎలా పడిపోయిందో మీకు చూపిస్తాను. చలో చూసి ఏంటో తెలుసుకుందాం. ఆర్జలండి చేను శుభ్రంగా పడిపోయి గింజ అనేది ఎలాగా పాడైపోతుందో ఒకసారి చూద్దాం. చూడండి ఎలా పాడైపోయిందో మొత్తం చేనంతా వర్షానికి. అలాగే పచ్చగా ఉండడం వల్ల చేను అనేది గింజ అనేది పాడైపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అలాగే రాలిపోయే అవకాశం కూడా చూడండి ఎలా ఉందో. చూస్తున్నారు కదా, మొత్తం చూద్దాం. ఇది ఇంకో రైతు పొలం అండి. మొత్తం పండిపోయే దగ్గరలోనే వర్షం రావడం వల్ల శుభ్రంగా చేను అనేది పడిపోయింది. ఇది కూడా చూడండి ఎలా పడిపోయిందో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకో రైతుదండి. ఇది శుభ్రంగా మొత్తం నేలమట్టంగా అయిపోయిందని చూడండి. ఇంకా మొత్తం పాడైపోద్దండి. ఇది రైతు ఎంత నష్టపోయిందో అర్థం చేసుకోండి. రైతుకి చేతికి వచ్చే టైంలో ఈ తుఫాన్ రావడం వల్ల చాలా నష్టపోయాడండి. ఇలాంటి వీడియో చూసైనా మీరు ఒక లైక్ అనేది చేసుకోవాలండి. ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నలుగురికి మంచి వీడియోలు నేను చూపిస్తానండి. ఈ ఛానల్ని సపోర్ట్ చేసి మీరు నలుగురికి తెలియజేయండి. ఉంటానండి మీ పల్లెటూరు రాజు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆరుజలేదంతా కనిపించేదంతా ఇటు చూసినా అలాగే పడిపోయింది. రైతు పాయలనే తీసుకున్నాడు, అయినా చేను అనేది పడిపోయింది. చూడండి ఏ విధంగా మొత్తం ఈ విధంగానే ప్రతి పొలానికి అలాగా పాయలు తీసాడు. చూడండి ఏ విధంగా పాయలు తీసి తొక్కాడు. అయినా గాలికి పడిపోయింది బరువు వల్ల. చూడండి అది అలాగే పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఈ మడిలో కూడా సగం పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఆ చేని అలాగే అక్కడ అలా పడిపోయిందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఈ చేని కూడా అలాగే పడిపోయింది మొత్తం. రైతుకి ఎప్పుడైనా కష్టమేనండి. పండించిన తర్వాత అయినా కోసే ముందైనా ప్రతి దానిలోనే రైతుకు కష్టమే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అలాగే పడిపోయింది. చూస్తున్నారేమో కదా. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నానండి, రైతు అనేది ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. కానీ దేవుడు అనేది మరి అతనికి ఎందుకు మరి సహకరించారో తెలియదు. కానీ రైతు అనేది ఎప్పుడు లాస్ అవుతూనే ఉంటాడు. ఆ నష్టానికైనా చూడండి ఫ్రెండ్స్, రైతు నష్టపోయిన నలుగురికి అన్నదానం చేసే గొప్ప రైతు అండి. చేను అనేది పడిపోయినా దీన్ని కోసి పండించి మనల్ని అందరినీ ముందుకు మనల్ని కాపాడుతాడండి రైతు. ఎంత కష్టపడితేనే ఈ చేను అనేది ఈ స్థాయి వరకు వస్తుంది. అలాంటివి చూడండి ఒకసారి ఎలా పడిపోయిందో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటే విన్నపం అండి, రైతు కష్టాన్ని మన పల్లెటూరు రాజు చూపిస్తున్నాడు కాబట్టి ఆ వీడియో కోసమైనా ఒక లైక్ చేసి నలుగురికి తెలిసేలా ఫార్వర్డ్ చేద్దామండి. అందరికి షేర్ చేద్దాం. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరు పేరున చెప్తున్నాను.